హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ రెయిన్ పడుతుంది. అలా కాస్త మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, కానీ మా ఫ్రెండ్ ఇంటికి కూడా ఫుల్గా వాన పడుతుంది. సో ఏమైనా తిందామని చెప్పి స్నాక్స్ కోసం చూస్తున్నాం. బయటికి వెళ్ళి తెచ్చుకుందాం అంటేనే కుదరదు. సో ఇంట్లోనే ఇంకా ఎత్తుక్కుంటున్నాం అన్నమాట. ఏమైనా దొరుకుతాయో, ఏమైనా ఐటమ్స్ తయారు చేసుకుందామని. అలా మా వాడు అన్నీ ఎతుకుతున్నాడు, డబ్బాలన్నీ ఏమైనా దొరుకుతాయో ఏమో అని. అలా కాసేపు తర్వాత ఒక డబ్బా దొరికింది. అందులో చూస్తే పల్లీలు ఉన్నాయి. పల్లీలు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం అన్నమాట. అప్పుడు మాకు ఒక థాట్ వచ్చింది. ఫస్ట్ అయితే పొయ్యిలకి ఇచ్చాము. పొయ్యికి దాని మీద ఒక కళాయి పెట్టాము. దాన్ని కొంతమంది మూకిడి అని కూడా అంటారు. అలా చూసే పల్లీలు ఎంత చిన్న చిన్నగా ఎంత ఇదిగా ఉన్నాయో. చిన్న పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. అలా పల్లీలో ఆ డబ్బాలను కొన్ని పల్లీలు తీసుకొచ్చి ఆ మూకుల్లో వేసి వేపుతున్నాం అనమాట. ఇట్లా వేపుతూ ఉండాలి, అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. మీలో ఎంతమంది పల్లీలు ఇష్టమో కామెంట్ చేయండి. పల్లీలు అలా పొయ్యి మీద ఉండగానే ఒక చిన్న గ్లాసులో కొంచెం వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో మనకు కొంచెం సాల్ట్ కావాలన్నమాట. ఈ వాటర్ సాల్ట్ రెండు మిక్స్ చేయాలి. సాల్ట్ వాటర్ ఎందుకు మిక్స్ చేస్తున్నాం అంటే మన టేస్ట్ కోసం. ఈ రెండు మిక్స్ చేసి పల్లీలు కలిపితే మనకు కొంచెం ఉప్పుగా తగులుతూ టేస్ట్ ఎక్కువ అవుతుంది. మనం ఇలా పల్లీని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, మాడకుండా చూసుకుంటూ ఉండాలి. కొంచెం జాగ్రత్తగా అక్కడే ఉండాలి, ఇటు వెళ్ళకుండా. అలా కొంచెం సేపు తర్వాత మనం కలుపుకున్న ఉప్పు వాటర్ని మనం పల్లీలో చల్లుకోవాలన్నమాట. మరి ఎక్కువ చల్లకూడదు, లైట్గా కొంచెం చల్లుకోవాలి. ఆ ఘాటు చూసి ఎలా వస్తుందో ఆ పొగకి మా వాడికి తగ్గు కూడా వస్తుంది. అలా కొంచెం వాటర్ చల్లగానే చూసారా పల్లీల కింద లేయర్ ఒక వైట్ లేయర్ వచ్చింది. అలా వైట్ లేయర్ రావాలన్నమాట. అదే సాల్ట్ అనమాట. మనకు సాల్ట్ ఆ పల్లీలు రెండు మిక్స్ కూడా అవుతాయి. అలా ఆ సాల్ట్లో ఈ పల్లీలు అనేవి మొత్తం మిక్స్డ్ అవ్వాలి. అలా కొంచెం సేపు మిక్స్డ్ అయిన తర్వాత మనం ప్లేట్లో తీసుకోవడమే. ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఆ రెయిన్ ఎంజాయ్ చేస్తూ తినేయడమే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అద్దంకి ముచ్చట్లు.